Hello, hi, welcome to my channel. And yes, this is my view towards BB9 అనమాట. లాస్ట్ టైం వచ్చేసి 5 టర్నింగ్ పాయింట్స్ ఆఫ్ కళ్యాణ్ చూసేసాము. ఇప్పుడు వచ్చేసి 5 పాయింట్స్ ఆఫ్ ఇమాన్యుయల్ చూద్దాము. ఇమాన్యుయల్ సేఫ్ గేమర్ అని నాకు అనిపించిన కొన్ని 5 పాయింట్స్ చూద్దాము. జనరలీ సేఫ్ గేమ్ అంటే కొంతమందికి అది స్మార్ట్ ప్లేగా అనిపించవచ్చు, కొంతమందికి మైండ్ గేమ్గా అనిపించవచ్చు, కొంతమందికి మాత్రం మాస్క్ మ్యాన్గా లేకపోతే సేఫ్ గేమ్గా కూడా అనిపించవచ్చు. నాకు అనిపించినవే నేను దీంట్లో చెప్తున్నాను అనమాట. ఇది ఎవరిని క్రిటిసైజ్ చేయడానికి కాదు, ఇదే ఫైనల్ లేదా ఇదే కరెక్ట్ అని నేను చెప్పట్లేదు అనమాట. జస్ట్ ఇట్స్ మై ఒపీనియన్ అంతే. దీంట్లో ఎవరిని కించపరిచేది లేదా ఎవరినో హీరోని చేసేది ఏం లేదనమాట. జస్ట్ నాకు అనిపించింది నేను షేర్ చేసుకున్నాను అంతే. ఫస్ట్ నుంచి ఇమాన్యుయల్ గేమ్ అయితే సూపర్ అనమాట. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అతను జనరల్గా మనకు తెలిసింది కమీడియన్గా, ఒక కమీడియన్ ఇలా ఆడతాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అతని ఫిజికల్ స్టామినా కానీ, మెంటల్ స్టామినా కానీ, లాజికల్ థింకింగ్ కానీ నేనైతే ష్యూర్లీ అస్సలు నమ్మలేదనమాట. ఇతను ఇమాన్యుయల్ ఇంత చక్కగా ఆడతాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్లో వచ్చిన అవినాష్ చాలా ట్రై చేశాడు. అవినాష్ కూడా కామెడీ చేస్తూనే ఫిజికల్గా కానీ టాస్క్లు కానీ ఏదైనా ఆడడానికి ట్రై చేశాడు. బట్ సక్సెస్ అవ్వలేదేమో అని నాకు అనిపించింది. బట్ ఇమాన్యుయల్ మాత్రం ఇచ్చి పడేశాడు అనమాట. ఫస్ట్ నుంచి ఏ టాస్క్ అయినా సరే ఇమాన్యుయల్ వచ్చాడంటే మోస్ట్లీ ఇమాన్యుయల్ గెలుస్తాడు అనే థాట్ అందరికీ క్రియేట్ అయ్యే విధంగా అతను గేమ్ ఆడాడు. అది ఎయిదర్ లాజికల్ కానివ్వండి ఆర్ ఫిజికల్ కానివ్వండి, ఏదైనా సరే అతని బాడీ ఎలా ఉన్నా సరే అతని మెంటల్ స్ట్రెంత్ చాలా ఉందన్నమాట. అతని ఏజ్ ఎంతో మనకు తెలియదు, కానీ తను చాలా బాగా అంటే ముందు నుంచి విలేజ్లో పెరిగి ఆ పరిస్థితులన్నీ ఎదుర్కొన్నాడు, కష్టాలని చూశాడు, బాధల్ని చూశాడు, కన్నిటిని చూశాడు. కాబట్టి అతని మైండ్ షార్ప్ అయి ఉండొచ్చు, అతని హార్డ్ అయి ఉండొచ్చు, కానీ గేమ్ మాత్రం సూపర్ అనమాట. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అతనికి తెలుసు ఎవరి దగ్గర ఎలా బిహేవ్ చేయాలి, ఎవరి దగ్గర ఎలా కంటిన్యూ చేయాలి, మన మీదకి బ్లేమ్ రాకుండా లేదా మన మీదకి చెడ్డ పేరు రాకుండా మనం ఎలా వాళ్ళని డైవర్ట్ చేయాలి, మనం అలా రాకుండా వాళ్ళతోటి ఎలా మాట్లాడాలి, ఒక గొడవని ఎలా సద్దుమణిగిపించాలి, ఇలాంటివన్నీ ఇమాన్యుయల్కి చాలా చక్కగా తెలుసు. ఇవి తెలిస్తే చాలు జీవితం ఎలాగైనా నెట్టుకొని రావచ్చు. అలాగే బిగ్ బాస్ కూడా నెట్టుకొని వస్తూనే ఉన్నాడు. కానీ అది చాలామందికి సేఫ్ గేమర్గా అనిపించింది. ఇలాంటి క్వాలిటీస్ బెస్టే, కానీ బిగ్ బాస్లో అది కొంచెం సేఫ్ ప్లేగా అనిపిస్తుంది. ఈ విధంగానే ఈ 5 పాయింట్స్ సేఫ్ ప్లే అని నేను అంటున్నాను, అంతేగాని వేరే మీనింగ్ ఏం లేదు. అతను ఆడింది స్మార్ట్ ప్లేనే, బట్ కొంతమందికి సేఫ్ ప్లేగా అనిపించవచ్చు. కాబట్టి ఇవి జస్ట్ నేను సేఫ్ ప్లే అని నేమ్ పెడుతున్నాను అంతే, ఇంకేం లేదు. ఓకే, 5 పాయింట్స్ ఏంటో చూసేద్దాం. అతని సేఫ్ గేమ్ని బయట పెట్టారు, అతని సేఫ్ గేమ్ నుండి బయటపడ్డాడు అని అనిపించిన 5 పాయింట్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి చిట్టి నామినేషన్స్. ఇమాన్యుయల్ అండ్ ఇంకొక లేడీ ఎవరు ఆయేషా, వాళ్ళిద్దరు వెళ్ళి బలూన్స్ పగలగొట్టేసి చిట్టీస్ ఏరుకొని వస్తారు. ఆ చిట్టీస్ ఎవరికి ఎన్ని కావాలో వాళ్ళు ఇచ్చేస్తారనమాట. ఇక్కడ ఆయేషా అయితే తనకు వచ్చిన వాటిలో కొన్ని పక్కన వాళ్ళకి ఇచ్చేసి తను ఉంచుకుంది ఒకటి నామినేట్ చేయడానికి. ఫ్రాంక్ బాగుంది, ఓకే. నెక్స్ట్ ఇమాన్యుయల్ అంత కష్టపడి బలూన్స్ అని పగలగొట్టి చిట్టి సంపాదించుకొని మరీ అతను ఉంచుకోకుండా నామినేషన్స్కి వేరే వాళ్ళకన్నీ ఇచ్చేశాడు. ఎందుకు ఇచ్చేశాడు? ఒకవేళ అతను నామినేట్ చేస్తే ఎవరైతే ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ మీద ఇతను పగ అయిపోతాడు, ఇతను చెడ్డైపోతాడు. అందుకని ఆ తలనొప్పి నాకెందుకు అనేసి అతను స్మార్ట్గా ఆలోచించి ఆ చిట్టిని కళ్యాణ్కి ఇచ్చేశారనమాట. అతను ఒకవేళ చిట్టి ఉంచుకున్నా సరే ఉంచుకోకపోయినా సరే అతనికి నామినేట్ చేయాల్సిన ఉద్దేశం లేదు. ఆ వీక్లీ కూడా అది తప్పదు కాబట్టి చేస్తున్నాడు. అందరి మధ్యలో నేను ఎందుకు చెడు కావాలి అనే ఒపీనియన్ ఇమాన్యుయల్కి ఉంది అని నాకు అనిపిస్తుంది. అది తప్పించుకోవడానికే చిట్టి అతనే ఉంచుకోకుండా పక్కన వాళ్ళ మీద నువ్వు చేస్తావని నేను ఇచ్చాను అనే ఒక నెపంతో కళ్యాణ్కి ఇచ్చేశాడు. ఆ తర్వాత ఏంటి, అతనికి ఉన్న పాయింట్స్, నువ్వు తనూజాని చేస్తానన్నావు కదా, నాకు కూడా తనూజాని చెయ్యాలని ఉంది, నువ్వు తనూజానే చెయ్యి అని అతనికి కరెక్ట్గా చెప్పకుండా నువ్వు చేస్తానన్నావు కదా అని జస్ట్ దాన్ని ఇంకా లాగకుండా ఎగ్జాగరేట్ చేయకుండా అతనికి ఇచ్చేశాడు. తరువాత ఆర్గ్యూ పెట్టుకున్నాడు, నువ్వు తనుజాని చేస్తానన్నావు కదా ఎందుకు చేయలేదు అని. అతను యాక్చువల్లీ ఆగుతాడేమో అనుకున్నాను, బట్ ఆగలేదు, ఓపెన్ అప్ అయిపోయాడు. అప్పుడు తనుజాకి అర్థమైంది కదా ఇమాన్యుయల్ నన్ను నామినేట్ చేయాలనుకుంటున్నాడు అని. అది ఆమెకి అర్థం కాకూడదు అని అతను కళ్యాణ్కి చిట్టి ఇచ్చాడు, బట్ ఓపెన్ అయిపోయాడు. ఎందుకని? కళ్యాణ్ అక్కడ ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ని బయటపడేశాడు అనమాట. అది అతను ఎందుకు బయటపడ్డాడంటే సంజన గారిని నామినేట్ చేయడం వల్ల అతను బయటపడ్డాడు. వేరే ఏదైనా అయితే సైలెంట్గా ఉండిపోయి తర్వాత పక్కకి వెళ్ళి మాట్లాడేవాడు. బట్ సంజనాన్ని చేయడం వల్ల ఉక్రోషం ఆపుకోలేక బయటికి మాట్లాడేసాడేమో అని నాకు అనిపించింది. ఇక్కడ సేఫ్ ప్లే అని ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒకవేళ అతను నిజంగానే డేర్గా డాషింగ్ ఆడినట్లయితే ఫేస్ టు ఫేస్ చెప్పేసేవాడు, నేను తనుజాని నామినేట్ చేయాలనుకుంటున్నాను, నామినేట్ చేస్తావో లేదో నాకు తెలియదు, నేనే నామినేట్ చేస్తానని చిట్టి పెట్టించుకునేవాడు. బట్ అతను చిట్టి పెట్టుకోలేదు, నా మీదకి ఎందుకు బ్లేమ్ అనేసి ఇచ్చేసాడు. ఆ తర్వాత చెప్పాడు కూడా తనుజాకి కళ్యాణ్కో ఎవరికో చెప్పారు, మీరు చూసుకుంటారు కదా మధ్యలో నాకెందుకు అని అన్నాడు. సో ఇక్కడ సేఫ్ ప్లే అని క్లియర్గా తెలిసిపోతుంది. మధ్యలో నేనెందుకు వెళ్ళాలి, నేనెందుకు చెడ్డవ్వాలి అని కూడా చెప్పాడు. ఇక్కడ ఒక పాయింట్ క్లియర్ అనమాట. సెకండ్ వచ్చేసి నామినేటింగ్ తనుజాని
నామినేట్ చేయాలనుకున్నాడు. ఏవైనా కానియండి, రీజన్స్ అతనికి ఏమున్నాయో మనకు తెలీదు. నామినేట్ చేయాలనుకున్నాడు. ఆ రీజన్స్ ఏవో మొహం మీద చెప్పి నామినేట్ చేయకుండా, అప్పుడెప్పుడో జరిగిన రాముని హౌస్‌మేట్ చేసావు, నువ్వు నన్ను చేయలేదు, అప్పుడు దాకా నన్ను సపోర్ట్ చేసి రాముని చేసావు అనే పాయింట్ తీసుకొచ్చాడు. యాక్చువల్లీ అప్పుడు నాకు నచ్చలేదు ఇమాన్యుయల్. ఎందుకంటే అప్పుడు తనూజ చాలా గ్రేట్‌గా ఆలోచించి ఇమాన్యుయల్‌ని సపోర్ట్ చేస్తూనే మనకెందుకురా ఆర్గ్యూ, వాళ్ళకిచ్చేద్దాం, మనం నెక్స్ట్ టైమ్ చూసుకుందాం అనే విధంగా ఇమాన్యుయల్‌ని సపోర్ట్ చేస్తూనే మనం వేరేలా గెలుచుకుందాం, ఇది వాళ్ళకిచ్చేసేద్దాం అన్న విధంగానే ఆమె ఇమాన్యుయల్‌ని సపోర్ట్ చేస్తూనే రాముకి వదిలేసింది. అప్పుడు తర్వాత వచ్చి ఇమాన్యుయల్‌కి చెప్పింది కూడా, మనం తర్వాత చూసుకుందామని. ఇమాన్యుయల్ కూడా ఓకే అన్నాడు. బట్ ఆ తర్వాత అదేదో అయిపోయిన తర్వాత ఇన్ని డేస్‌కి, ఇన్ని వీక్స్‌కి మళ్ళీ నామినేట్ చేశాడు ఆ రీజన్ పైన. అది అసలు వ్యాలిడ్ కాదు. ఇక్కడ సేఫ్ ప్లే అని అర్థమవుతుంది. అతని మనసులో ఏదుందో, నువ్వు నాకు నచ్చట్లేదు తనుజ, నువ్వు ఇట్లా చెప్పావు నాకు సపోర్ట్ లేదని, నేను నీకు సపోర్ట్ చేశాను, ఇలా చెప్పకుండా అప్పటిదెప్పుడో తీసుకొచ్చి చెప్పాడు. తర్వాత వీడియో బయటికి చూపించేశారు. అది అయిపోయిందనమాట. అప్పటి నుంచి అతనికి భయం పట్టుకుందనమాట. నేను సేఫ్ ప్లే అని అర్థమైపోతుందేమో, ఇలా స్లోలీ అతని మాస్క్ లేదా సేఫ్ గేమ్ అనేది డిజాల్వ్ అవుతూ వచ్చిందేమో అని నాకు అనిపించింది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి స్టాబింగ్ గేమ్లో, అదే లాస్ట్ క్యాప్టెన్సీలో స్టాబింగ్ గేమ్లో రీతు గురించి డిస్కషన్ రావడం. అదే నార్మల్గా ఎపిసోడ్ జరిగేటప్పుడు ఆ డిస్కషన్ రాలేదు. నాగార్జున గారి తర్వాత వీకెండ్ ఎపిసోడ్లో ఈమె బ్యాక్ స్టాపర్గా ఇమాన్యుయల్ ఇచ్చిన తర్వాత ఆ టాపిక్ వచ్చింది. అప్పుడు కూడా క్లియర్గా అర్థమైపోతుంది. రీతు మొహం మీదే చెప్పాడు, నీ ముందుకు వచ్చి నేను ఎలా చెప్తాను, నేను నిన్ను పొడుస్తాను అన్నాడు. కరెక్ట్గా డైరెక్ట్గా గేమ్ ఆడేవాళ్ళైతే అదే కదా గేము, నేను నిన్ను పొడుస్తానని చెప్పాలి, లేదా పొడిచి చూపించాలి. అతనికి పొడవాలని ఉన్నా కానీ అతనికి కత్తి తీసుకొని పొడవలేదు. ఇంకొకటి ఏంటి అంటే, నేను చెప్పలేను, నేను చెప్పను అని చెప్పాడు. అంటే చెప్పడు బట్ చేస్తాడు అనే కదా అర్థం. సో ఇది కూడా క్లియర్గా అర్థమైపోతుంది. అతను గేమ్ మైండ్లో రన్ అవుతుంది అతనికి. అతను ఏడ్చుకుంటూ పక్కకి వెళ్ళి చెప్పాడు కూడా, రీతుని డిమోన్ ఇద్దరిని తీసేయాలి అని. ఎందుకని, అంతకుముందే డిమోన్కి అతనికి డిస్కషన్ జరిగింది. ఇవి టూ అతను తట్టుకోలేకపోయాడు అనమాట. అందుకని ఇద్దరిని తీసేయాలి. నామినేషన్ పాయింట్ వచ్చేసి డిమోన్ నామినేట్ చేసేసాడు ఆవికే. అది వచ్చేసి ఇంకా ఇంకోటి ఏంటి, కెప్టెన్సీ నుంచి కూడా రిమూవ్ చేసేసాడు డిమోను. ఈ రెండు మనసులో పెట్టుకుని వాళ్ళిద్దరిని ఎలాగైనా సరే తీసేయాలి అని పక్కకు వచ్చి చెప్పాడు. అదేదో మొహం మీద చెప్పొచ్చు కదా. సో ఇక్కడ కూడా సేఫ్ ప్లే అని అర్థమైపోతుంది. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి డిమోన్ తోటి ఆర్గ్యూ అయింది. ఎప్పుడు అదే క్యాప్టెన్సీ టాస్క్లోనే డిమోన్ తోటి ఒక పాయింట్ రైజ్ అయింది. ఏంటి, ఓకే అతను చెప్పిన విధంగానే రెబెల్ టాస్క్లో నువ్వు నాకు కాంపిటేటివ్, ఫిజికల్గా నువ్వు కొంచెం బాగుంటావు కాబట్టి కాంపిటేటివ్ కాబట్టి అని తీసేసానని చెప్పాడు కదా. అదే రీజన్ డిమోన్ కూడా చెప్పాడు కూడా ఆల్రెడీ. బట్ ఇమాన్యుయల్ ఏమన్నాడు దానికి, ఓకేరా అలా చెప్పి తీసేయి, బట్ అన్నయ్య నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది, నువ్వు నవ్వితే నాకు నవ్వు వస్తుంది, ఇట్లాంటివన్నీ చెప్పొద్దు అన్నాడు. అంటే అన్నయ్య అంటే గేమ్లో నుంచి తీసేయకూడదా అని రూల్ ఏం లేదు కదా, తీసేయచ్చు కదా. ఇక్కడ కూడా సేఫ్ ప్లేయర్ అర్థమవుతుంది. ఇతన్ని ఎవరు తీయకుండా లేదా ఎవరు ఓడించకుండా ఉండడానికే అతను రిలేషన్స్ పెట్టుకుంటున్నాడేమో, సేఫ్గా నెట్టుకొస్తున్నాడేమో అని నాకు అనిపించింది. ఫిఫ్త్ వన్ వచ్చేసి సెలెక్టింగ్ సంజన ఇన్ టికెట్ టు ఫినాలే టాస్క్ అనమాట. ఓకే అతను గెలిచేశాడు, కష్టపడి ఆడాడు. ఫస్ట్లో అది లాజికల్గా ఏదో మ్యాథమెటిక్స్ ఏదో టాస్క్ వచ్చింది కాబట్టి అది చక్కగా ఆడాడు, చెప్పేశాడు. తరువాత అసలు సంజన అతనికి కాంపిటీషనే కాదు. బట్ తర్వాత గేమ్ ఎలా ఉంటుందో, ఓడిపోతే ఏంటో గెలిస్తే ఏంటో మనకి తెలియదు కదా అనేసి సంజన కానీ సెలెక్ట్ చేసుకున్నాడు. ఓడిపోతే ఏంటో గెలిస్తే ఏంటో మనకి తెలియదు, వేరే వాళ్ళతో ఓడిపోతామో గెలుస్తామో మనకు తెలియదు కాబట్టి సంజన గారు అయితే కొంచెం క్లియర్గా మనం గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనేసి సంజన గారిని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ క్లియర్గా నాకైతే సేఫ్ గేమ్ అని అనిపించింది. ఆ తర్వాత ఇంక టికెట్ టు ఫినాలే చాలా సేఫ్గా నెమ్మదిగా లాస్ట్ వరకు ఇంటికి వచ్చాడనమాట. అందరూ నేను ఆడతా అని కాంపిటేట్ అవుతుంటే, బట్ ఇమాన్యుయల్ మాత్రం ఒక పక్కన కూర్చున్నాడు. నాకు ఏం బాగాలేదు, నేను ఆడను, నేను రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు అని చెప్పేశాడు. అతని మైండ్లో ఏముంది, ఇప్పుడు ఆడి నేను గెలిచి లేకపోతే ఓడిపోయి పక్కన వాళ్ళతో మళ్ళీ తలపడి, వాళ్ళు ఒకవేళ ఇప్పుడు తనూజ అండ్ సుమన్ గారి విషయంలో జరిగింది కదా, తనూజ గెలిచినప్పటికీ సుమన్ గారిని సెలెక్ట్ చేసుకొని సుమన్ గారు గెలిచారు. సో తనుజ అవుట్ ఆఫ్ ది గేమ్ అయిపోయింది. అలాంటి సిచ్యువేషన్ అతనికి రాకూడదు అనేసి అతను సైలెంట్గా పక్కన ఉండిపోయాడు. లేకపోతే రిమైనింగ్ టైమ్స్లో అతనికి ఈ ఏలు బాగలేకపోతే అతను ఆడకుండా ఉంటాడు. ఎన్ని గేమ్స్ వచ్చి ఫిజికల్గా ఆడాడు అతను, బట్ ఆ ఏలు బాగలేదని చిన్న రీజన్ పెట్టుకుని చివరి వరకు లాక్కొచ్చాడని నాకు అనిపించింది. ఇక్కడ కూడా క్లియర్గా సేఫ్ గేమ్ అని నాకు అనిపించింది. అండ్ ఇంకోసారి చెప్తున్నా, దిస్ ఈజ్ మై వ్యూ అంతే అనమాట, ఇదే కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్.